హాయ్, వెల్కమ్ టు రాముడు ఛానల్. నేను వచ్చేసి టమాటా చారు చేస్తున్నానండి. టమాటా చారుకి కావాల్సిన పదార్థాలు 4 టమాటాలు మిక్సీ చేశాను, ఒక ఎండుమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు. స్టవ్ వెలిగిస్తున్నాను. కొంచెం టమాటా చారుకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, 2 స్పూన్లు. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, మిర్చి, పచ్చిమిర్చి. ఉల్లిగడ్డలు మంచి ఫ్రై అయ్యాయి. మిక్సీ పట్టిన టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేగాయి. వాటర్ పోస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. టమాటా చారుకి కారం అవసరం లేదండి, సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కంచి హోటల్కి శరవణ భవ అనే హోటల్కి వెళ్ళామండి. అక్కడ ఈ సాంబార్ పొడి మేము టేస్ట్ చేసాము. చాలా టేస్టీగా అనిపించింది మాకు. ఆ హోటల్లో టిఫిన్ కానీ సాంబార్ కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకని మేము కూడా ఒక 2 డబ్బాలు కొనుక్కొచ్చుకున్నాము సాంబార్ పొడి. టమాటా చారు మంచిగా మరిగిందండి. అవును, అందుకే స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. టమాటా స్మెల్ మంచిగా. గార్నిష్ కోసం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోండి. టమాటా రసం అన్నారు కానీ టమాటా సాంబార్ లెక్క స్మెల్ వస్తుంది నాకైతే. అంటే ఆ సాంబార్ పొడి వేసారు కాబట్టి. సాంబార్ పొడి వేసాక సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్.